10 చోట్ల ఈరోజు తెల్లవారుజాము నుంచి భారీ మిసైల్స్ తో విరుచుకుపడింది ఇరాన్. దీంతో అక్కడ నుండి అమెరికా స్థావరాలనే టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్ వర్షం కురిపించింది. ఈ స్థావరాల్లో 10 చోట్ల భారీగా మంటలెగిసిపడ్డాయి. పలు మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం, అంటే తిప్పికొట్టే ప్రయత్నం బహ్రెయిన్ వైపు నుంచి జరిగినా ఏమాత్రం సఫలీకృతం కాలేదు. 10 చోట్ల ఈ మిసైల్ వర్షం కురిసింది. మాల్స్, హోటల్స్ లో పెద్ద మొత్తంలో ఈ దాడి తాలూకా ఆందోళన రేకెత్తించడంతో వాటిని మూసివేయాల్సిందిగా బహ్రెయిన్ ప్రభుత్వం నుంచి కీలకమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఇంకా ఈ ప్రతీకారాలు కొనసాగిస్తూనే ఉంది. దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, సౌదీల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అంధకారంలోకి నెట్టవేయబడ్డాయి. అమెరికాకి సపోర్ట్ చేసేటువంటి గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ టార్గెట్ రేంజ్లో ఉన్నాయి. సో మనం ఒక ట్వీట్ చూస్తున్నాం. సయ్యద్ అబ్బాస్ అగాచి, Israel has hit 2 of Iran's largest steel factories, a power plant and civilian nuclear sites among the other infrastructure. Israel claims it acted in coordination with the US. Syed Abbas Agharchi, atu Iranian defense minister, attack contradicts POTU's extended deadline for diplomacy. Iran will exact heavy price for Israel claims. So Iran ki సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ అబ్బాస్ అగార్చి అండ్ ట్వీట్ ఏంటంటే, ఇజ్రాయెల్ మా ఇరాన్ స్టీల్ ఫ్యాక్టరీస్ పైన 2 చోట్ల పవర్ ప్లాంట్స్ పైన దాడులు చేసింది. సివిలియన్ న్యూక్లియర్ సైట్స్ పైన కూడా దాడి చేసింది. చాలా పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది. ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే, ఇది మేము ముమ్మాటికి యుఎస్ యొక్క సహకారంతో దాడి చేస్తామని ఇజ్రాయెల్ చెప్తోంది. సో POTU's extended deadline for diplomacy. సో అటాక్ కాంట్రడిక్ట్స్ POTU's extended deadline for diplomacy. అంటే చర్చల నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయని చెప్తూనే ఈ ఫేక్ చర్చలు అనేటువంటి మాటలను తీసుకొస్తూనే మరోవైపు దాడి చేస్తుంది అని చెప్పి అగార్చి అంటున్నారు. ఇరాన్ విల్ ఎగ్జాక్ట్ హెవీ ప్రైస్ ఫర్ ఇజ్రాయలీ క్లైమ్స్. సో వాళ్ళు చేసిన ప్రతీకార దాడిలో, వాళ్ళు చేసే దాడిలో భాగంగా ప్రతీకార దాడి, ఎగ్జాక్ట్ హెవీ ప్రైస్, ఎగ్జాక్ట్ అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటాం అనేది ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అబ్బాస్ అగార్చి చెప్తున్నమాట. సో యాజ్ ఆఫ్ నో బహ్రెయిన్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. సో బహ్రెయిన్ వైపు నుంచే కాదు, యెమెన్ నుంచి కూడా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేస్తోంది. యెమెన్ హౌతీలు, అటు ఇరానియన్స్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి గతంలో ఆయన ఎక్కువగా వారికి ఆర్థిక సహాయం చేయడం, వారికి అన్ని రకాలుగా వనరులు సమకూర్చడంలో హౌతీలు మొత్తం కూడా ఇరాన్కి సపోర్ట్గా మారిపోయారు. సో యెమెన్ నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్పై దాడి జరుగుతోంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇరాన్ దగ్గర నుంచే కాదు, గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఇరాన్కి స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల నుంచే ఇప్పుడు ఇజ్రాయెల్ని ఎక్కుపెట్టి దాడి చేస్తోంది ఇరాన్. సో ప్రజెంట్ బహ్రెయిన్ పై కూడా దాడి చేసింది. చాలా చిన్న దేశం బహ్రెయిన్ అనేది, చాలా చిన్న దేశం. ఆ దేశంలో 10 చోట్ల మిసైళ్ల వర్షం కురిసింది. ఈ 10 చోట్ల కురిసిన మిసైళ్ల వర్షాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం కొంత అటు బహ్రెయిన్ వైపు నుంచి చేసినా ఏమాత్రం కూడా అది సరిపోలేదు. చాలా భయంకరమైన దాడులతో తెల్లవారుజాము నుంచి రెచ్చిపోతున్నటువంటి ఇరాన్ కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యలోనే ఈ దాడులు చేస్తోంది. చాలా పర్ఫెక్ట్ ప్రిసైజ్ టార్గెట్స్ ద్వారా అమెరికా స్థావరాలపైన, బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన ఇప్పుడు ఇరాన్ ఈ దాడిని కొనసాగిస్తోంది. సో ఈ దాడిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నామని చెప్పి అటు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక స్టేట్మెంట్ని పాస్ చేసింది. సో ఫ్రెష్ ఇరానియన్ స్ట్రైక్ ఇన్ బహ్రెయిన్ టుడే. ఎ మిసైల్ హిట్ ఎ ఫెసిలిటీ ఇన్ బహ్రెయిన్ causing a fire which has been brought under the control బై ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడ వచ్చినటువంటి మంటల్ని అదుపులోకి తెచ్చాయన్నట్టుగా అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెప్తోంది. ఎయిర్ రైడ్ సైరన్స్ని మోగించారు. సో సైరన్లు మోగడంతో అక్కడున్న పరిస్థితిని అంచనా వేశామన్నట్టుగా, అక్కడున్న పరిస్థితి మొత్తానికి కంట్రోల్ తీసుకొచ్చామన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెప్తోంది. సో దిస్ ఇస్ ప్రెజెంట్, ఇది ఒక మొదటి దాడి ఏం కాదు బహ్రెయిన్ పైన. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అటాక్ ఆఫ్ ఇరాన్ ఆన్ బహ్రెయిన్. సో బహ్రెయిన్ పై జరిగినటువంటి ఫస్ట్ దాడో లేకుంటే చివరి దాడో కాదు. గత కొన్ని రోజులుగా ఈ దాడి జరుగుతూనే ఉంది. యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ దాడి జరుగుతూనే ఉంది. సో ఈ దాడి జరుగుతున్న క్రమంలో యాజ్ ఆఫ్ నౌ బహ్రెయిన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. సో బహ్రెయిన్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. చాలా చిన్న దేశం, పెద్ద మొత్తంలో అటాక్ ఎదుర్కొంటోంది. సో ఇరాన్ కేవలం బహ్రెయిన్ పైనే కాదు, గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ, UAE అండ్ దుబాయ్, హెవెన్ సిటీ లాంటి దుబాయ్ పైన కూడా ఈ దాడి కొనసాగిస్తోంది. సో బలిస్టిక్ మిసైళ్లతో వరుసగా
ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో బై ద టైం ఇప్పటివరకు జరిగినటువంటి ఈ దాడి ఓవరాల్గా బహ్రెయిన్లో ఎంత తీవ్రమైన నష్టం వాటిని చెప్పి ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే చాలా చిన్న దేశం, ఎక్కువగా అటాక్స్ ఎదుర్కొంటోంది, డ్రోన్స్ పడుతూ ఉన్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సో అక్కడ జరిగినటువంటి దాడుల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూనే అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకొచ్చినట్టుగానే సైరన్లు మోగించడం, మాల్స్ని క్లోజ్ చేయడం, హాస్పిటల్స్ని క్లోజ్ చేయడం, స్కూల్స్ అండ్ కాలేజెస్ని క్లోజ్ చేయడం, అంతా కూడా ఒక యుద్ధం సమయంలో ఎటువంటి ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ బహ్రెయిన్లో కనబడుతున్నాయి. సో ఇప్పటివరకు మనామా, బహ్రెయిన్ క్యాపిటల్ సిటీ మనామా ప్రాంతంలో రెసిడెన్షియల్ టవర్స్ పైన, హోటల్స్ పైన అటాక్ చేసింది ఇరాన్. జుఫైర్ అనేది ఇది యుఎస్ నావీ పోర్ట్, అది సో యుఎస్ సైనిక స్థావరం అది. ఆ సైనిక స్థావరం పైన, జుఫైర్ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. తర్వాత ముహారక్ గవర్నెట్ అనేది ఇది ఫ్యూయల్ డిపోట్ ఇది. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేటువంటి ఫ్యూయల్ డిపోట్, అక్కడ కూడా అటాక్ జరిగింది. దీని కారణంగా ఎయిర్పోర్ట్ కూడా పాక్షికంగా ధ్వంసమైంది. సో మినా సల్మాన్ పోర్ట్, ఇది ఒక ఆయిల్ ట్యాంకర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్, అది కూడా ధ్వంసమైపోయింది. మినా సల్మాన్ పోర్ట్తో పాటుగా సిట్రా బాప్కో రిఫైనరీ జోన్, ఈ బాప్కో రిఫైనరీ జోన్ అనేది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఒక కీలకమైన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫైనరీ ఎనర్జీ ఫెసిలిటీ, అది ఆయిల్ అండ్ ఎనర్జీ ఫెసిలిటీ, అది కూడా ఇరాన్ అటాక్లో కొంత ధ్వంసమైపోయింది. తర్వాత మా అమీర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఫ్యాక్టరీస్ అండ్ వేర్ హౌసెస్ ఉన్నాయి, అక్కడ కూడా దాడి జరిగింది. సో ఈ లొకేషన్స్లో యుఎస్ నావల్ బేస్ పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, రిఫైనరీ స్టేషన్స్ ఉన్నాయి, డిస్టిలేషన్స్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత రెసిడెన్షియల్ టవర్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు జరిగిన ఓవరాల్ దాడిలో కేవలం బహ్రెయిన్ దేశం మాత్రమే 650 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోల్పోయింది. ఆ తర్వాత 2000 పైచిలుకు కోట్ల ఎక్స్పోర్ట్